నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గోచార పరంగా అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషం అంటే ఏంటో, ఈ దోషాలని తొలగింపజేసుకోవడానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 8వ రాశిలో శని సంచారం ఉన్నట్లయితే దాన్ని అష్టమ శని దోషం అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 8వ రాశి మీనరాశి అవుతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమ శని దోషం నడుస్తోంది. అష్టమ శని దోషం నడుస్తున్నప్పుడు ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం ఉంటుంది. అలాగే కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. ఈ అష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి గోపూజకు ఉంటుంది. కాబట్టి అష్టమ శని దోషం ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు శనివారం తప్పకుండా గోపూజ చేయండి. గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాతకు ప్రదక్షిణలు చేసి గోమాతకు తవుడు, పచ్చిగడ్డి ఏవైనా ఆహారంగా తినిపిస్తూ ఉండండి. వీలైతే నువ్వులు బెల్లం కలిపి శనివారం గోమాతకు ఆహారంగా తినిపించిన అష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకొని సింహరాశి వాళ్ళు సంపూర్ణంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అష్టమ శని దోషం పోవటానికి సింహరాశి వాళ్ళు శనివారం శనిహోరలో నువ్వులు దానం ఇచ్చుకోండి. కేజింబావు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ ఈ శనిహోర ఉన్న సమయాల్లో నువ్వులు దానం ఇచ్చుకున్నా కూడా సింహరాశి వాళ్ళు అష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 4వ రాశిలో శని సంచారం ఉన్నట్లయితే దాన్ని అర్ధ అష్టమ శని దోషం అంటారు. ఈ అర్ధాష్టమ శని దోషం ప్రస్తుతం ధనుస్సు రాశి వాళ్ళకు ఉంది. ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి చూసుకున్నప్పుడు శని భగవానుడి సంచారం జరిగే మీనరాశి 4వ రాశి అవుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు ఉండే సూచనలు ఉంటాయి. ఎక్కువ కష్టపడితేనే ఫలితం అనేది వస్తూ ఉంటుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న చిక్కులు చికాకులు ఉంటూ ఉంటాయి. ఈ అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. శనివారం ఆంజనేయ ఆలయ దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం చేస్తే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అలాగే అర్ధాష్టమ శని దోషం తొలగింపజేసుకోవటానికి శనివారం సందర్భంగా దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టుకి, జమ్మి చెట్టుకి ప్రదక్షిణలు చేయటం, రావి చెట్టు దగ్గర, జమ్మి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకోవటం ద్వారా కూడా ధనుస్సు రాశి వాళ్ళు అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. అష్టమ శని దోషం, అర్ధాష్టమ శని దోషం ఈ రెండింటి నుంచి సంపూర్ణంగా బయటపడటానికి శని భగవానుడు స్తోత్ర ప్రియుడు కాబట్టి దశరథ శని స్తోత్రాన్ని శనివారం చదివినా విన్నా విశేషంగా ఈ దోషాలు తొలగింపజేసుకొని శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన హైదరాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, అలాగే ఆడి కృత్తిక పర్వదినం విశిష్టత సందర్భంగా పాటించాల్సిన నియమాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. తొలగించగలిగేటి పాపమ్ములను నేను చేయగలేను నిజమిది అమ్మరో. అది శివనామం అంటే. శివనామం ఎంత మహిమాన్వితమో శివుడికి వేరు కాని కాశీనామం అంత మహిమాన్వితం. అది ఇతడు కాశీ 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 అని నామస్మరణ విడవకుండా ఊపిరిలా చేశాడు కనుక ఇతనికి పాపం మిగల్లేదు. రెండవది కాశీ కథాశ్రవణం చేశాడు. కాశీ నామస్మరణ, కాశీ కథాశ్రవణం. తర్వాతి దాన ధర్మాలు చేశాడు. కాశీలో సుకృతం చెయ్యకపోతే పిశాచం అవుతారు, సుకృతం చేస్తే పుణ్యం వస్తుంది. అంటే సుకృతం అంటే ఏమిటండి అన్నారు. అంటే సుకృతం అంటే అందరికీ తెలిసిన భ్రాంతిలో నేను ఉన్నాను. సుకృతము అంటే మంచి పని అని అర్థం అండి. కాశీలో సుకృతం అంటే మంచి పని. మంచి పనులు అంటే చాలామందికి తెలుసు, చేస్తున్నారా లేదా నేను అడగట్లేదు. కాశీలో తీర్థస్నానం చేసిన, సత్యవచనం పలికిన, అహింస పాటించిన, దానం చేసిన, ఏ ఒక్కరిని బాధ పెట్టకుండా ఉన్న, భగవత్ కథాశ్రవణం చేసిన, భగవద్ అర్చన చేసిన, ఇవన్నీ సుకృతములు అనిపించుకుంటే ఇవేనా. ఇతరు ఈ ప్రయాణంలో చేసిన వాటిలో విశేషించి దానం చేశాడు. కొన్ని చోట్ల తన దగ్గర తెచ్చుకొని ధర్మాదులు చేశాడు. అదేవిధంగా సంకీర్తనాదుల్లో పాల్గొన్నాడు అని డుండి కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆడు తర్వాత మాట్లాడుతున్నాడు దండపాణి. ఎందుకంటే వీళ్ళే అసలు ప్రధానం.
వాళ్ళు కానీ అంగీకరించకపోతే శివుడు కూడా చేరదీయడండి. వీళ్ళందరూ ముందు వీళ్ళే ఫిల్టర్ చేయాలి, ఎవరు యోగ్యుడు ఎవరు అయోగ్యుడు. దండపాణి చెప్తున్నాడు, కాశీలో పాపం చేసిన వారు నిశ్చయంగా దుఃఖం అనుభవించవలసినదే. ఎందుకంటే దండనాయకుడిని కాశీకి నిర్దాక్షిణ్యంగా నేను అనుభవింపజేస్తాను. చాలు ఉండదు. అప్పుడు ఏం పాపం చేసినప్పుడు ముందు వెనక లేకుండా చూసాడే, వాడు క్షమించకూడదు, వాడు అనుభవించవలసిందే. కానీ సచ్చిదానంద స్వరూపమైన కాశీకి, సాక్షాత్ శంభుని యొక్క జ్యోతిస్వరూపమైన కాశీకి ప్రదక్షిణ చేసేది గనక పరిశుద్ధుడవుతాడు. ఇది శాస్త్రం. ఏతదనుశాసనం. కాశీకి ప్రదక్షిణ చేయడం అంటే అంత విశేషమైన సుమా అనగానే అప్పుడు కాలభైరవ స్వామి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన మాట్లాడితే ఇంకా తర్వాత పై మాట ఉండదు. కాలభైరవ స్వామి చెప్తున్నాడు, నేను ఎలాంటి పాపాత్ముడైనా తగిన దండన ఇవ్వనిది విశ్వనాథుడికి తీసుకెళ్ళను. ఇతరు కూడా పాపం చేస్తే దండిస్తాను, నేనైనా భైరవ యాతన కలిగిస్తాను. అలాంటి నేను చెప్తున్నాను, కాశీకి ప్రదక్షిణ చేసి వచ్చి ముక్తి మండపంలో కూర్చున్నాడు కనుక ఇతడు పరిశుద్ధుడే, ఇందులో సందేహించవలసింది లేదు. ఈ కేసు ఇవాళ ఒకటే కాదు, ఇదివరకు ఇలాంటి కేసు ఒకటి జరిగిందన్నాడు. ఎందుకంటే జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అక్కడున్న చట్టంలో విషయం చెప్పాలి, అలాగే జరిగిన కేస్ స్టడీ కూడా చూపించాలి. జరిగిన చెప్తున్నాడు, మీకు తెలియదులే, ఎందుకంటే నేను కాల భైరవుణ్ణి, ఎన్ని కల్పాలు చూశాను, ఎన్ని యుగాలు చూశాను. చాలా కాలం క్రితం ఒకనాటి త్రేతాయుగంలో కథ చెప్తున్నాడు. ఒకనాటి త్రేతాయుగంలో సాండిల్యుడు అని విప్రుడు ఉండేవాడు. సాండిల్య మహర్షి వేరండి, ఇది వేరు. ఆయన పేరు పెట్టారు అంతేగాని సాండిల్య మహర్షి వేరు. ఆయన పేరు పెట్టుకున్న ఒకానొక విప్రుడు, ఉత్తముడు. ఆయనకి వాళ్ళకి తగిన బాల్య వయసులోనే వివాహం చేశారు. భార్య కూడా విశాలాక్షి అనే పేరుతో ఉన్నామే. కానీ ఆమె ఒకసారి పుట్టింటికి వెళ్ళి అక్కడ ఉంటూ క్రమక్రమంగా మిత్ర సాంగత్యం వల్ల దుష్టురాలై మారిపోయింది. క్రమంగా మరి అత్తంటికి రాకుండా జారిడిగా మారి నృత్యము గీతము మొదలైనవి నేర్చుకుని దానితో అందరినో తృప్తిపరుస్తూ క్రమక్రమంగా వాటితో సంపాదన చేస్తూ దుస్సాంగత్యం మరిగింది. అది కూడా కాశీక్షేత్రంలోనే. బాధాకరమైన అంశం. ఒక స్త్రీ ఆ విధంగా జారిణిగా మారిన సమయంలో ఒకసారి కొంతమంది మార్గశీర్ష మాసంలో కొంతమంది విప్రోత్తములు అనేక మంది భక్తులు కలిసి పంచక్రోశ ప్రదక్షిణ చేస్తున్నారు అన్న వార్త తెలిసి, నువ్వు కూడా వస్తావా? ఎందుకంటే మధ్యలో గానం చేయాలి, నృత్యం చేయాలి కూడా. ఎందుకు? భక్తులకి సత్కారక్షేపార్థం ఇవన్నీ కూడా అని ఎవరో తెలిసిన వాళ్ళంటే, అలా వెళితే నాకేం ప్రయోజనం అన్నారు. వాళ్ళు అలా గానం చేసిన వారికి కానీ నృత్యం చేసిన వారికి కానీ మధ్యలో కథలు చెప్పి వాళ్ళకి కానీ దక్షిణలు ఇస్తారు. ఓహో, ఇదేదో బాగుంది. పైగా అందులో ప్రదక్షిణ చేసే వాళ్ళల్లో మంచి సంపన్నులు కూడా వస్తారు, ఏ విధంగా ఆకర్షించి సంపాదన పొందవచ్చు అనే దురుద్దేశంతో ఆమె వాళ్లతో పాటు బయలుదేరింది. కానీ ఆమె అలాంటి ఉద్దేశంతో బయలుదేరి వీళ్ళకి తెలియదు ఆమె భక్తురాలు అనుకున్నారు. నేను వేషం వేస్తే అయిపోయింది కదండి, రుద్రాక్షలు భస్మం పెట్టేసుకుని వాళ్ళతో పాటు బయలుదేరుతూ తాను కూడా ప్రదక్షిణలో పాల్గొంటూ, తనకి భక్తి మనస్సులో లేకపోయినప్పటికీ కూడా వారితో పాటు తాను కూడా స్నానం చేయడం, ఆ నీరుతో శివలింగం మీద వేయడం. సరిగ్గా పాట వచ్చేటప్పటికల్లా ఏం పోయి దేవుడి పాటేగా, గానా భజన చేసిన వాళ్ళందరూ భక్తితో చేస్తారా? ఆమె కూడా పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు భక్తితో తాదాత్మ్యం చెందేవారు. ఈ మాత్రం పాట రాగం తాళం లయ చూసుకునేది. అలా జరుగుతుంది. ఇలాగా వాళ్ళతో పాటు పాడుతూ నిజంగా బాగా ధనం వచ్చింది ఆమెకి. ఎందుకంటే ఆహా ఏం బాగుంది అని చెప్పి కొంతమంది ఉత్సాహంతో ఒక ఉద్వేగం కలిగినప్పుడు కానుకలు ఇస్తారు కదా, అలా ఇచ్చారు. ఒకడు అదృష్టం పండింది అనుకోండి, కొంచెం ఎక్కువ వస్తాయి కానుకలు. దానితో ఈ కానుకలన్నీ చక్కగా సమకూర్చుకున్నది ఇప్పటి వరకు వచ్చిన మీ మధ్య మధ్య లెక్క కట్టుకుంటుంది. అలా కొన్ని తిరిగి వచ్చేటప్పటికల్లా కర్దమేశ్వర సన్నిధిలో కూడా అలాగే చేసింది. తర్వాత 3వ రోజున దేహళీశ్వరుడి సన్నిధికి వచ్చినది. 4వ రోజున వరణానదిలో స్నానం చేసి రామేశ్వర సన్నిధిలో ఉన్నది. అప్పుడు విశేషం ఏంటంటే ఒకడు కాశీ మాహాత్మ్యం వినిపిస్తున్నాడు పురాణాల్లోది. అక్కడ అది కూడా విధిలో ఒకటి కదా, కాశీ మాహాత్మ్యం పురాణ శ్రవణం చేస్తున్నది. అప్పుడు అతను చెప్తున్నది అంటే, కాశీలో ఉంటూ పాపాలు చేస్తే భైరవ యాతన తప్పదు అని చెప్పాడు అతను. అదే కాశీలో ఉంటే చాలు పుణ్యాలు వచ్చేస్తే కాదు, కాశీలో ఉంటూ పాపాలు చెయ్యకపోతే పుణ్యం చేస్తే అప్పుడు ఆలోచించవచ్చు మిగిలినవన్నీ కూడా. భైరవ యాతన ఎలా ఉంటుంది, ఎలా భైరవ యాతన కలుగుతుంది, ఇవన్నీ చెప్తూ కాశీలో ఉన్నటువంటి వారు భగవద్ అనుగ్రహం కావాలంటే మాత్రం వైరాగ్యం ప్రధానంగా కలిగి ఉండాలి. భగవత్ చింతన వైరాగ్యం. ఇద్దరు భగవత్ చింతన ఎంత అభ్యాసం చేయాలో భగవంతునికి ఇతరముల బాటు పట్ల వైరాగ్యం అంత అభ్యాసం చేయాలి. రెండో అవసరం అండి. ఈశ్వరుని మనస్సులో పట్టుకోవడానికి ఎంత అభ్యాసం చేయాలో ఈశ్వరుడు కాని విషయాలు మనసులోకి వచ్చేస్తుంటాయి కదా, వాడిని తొయ్యడం కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు తోస్తాం? వైరాగ్యం ఉంటే తోస్తాం.
అదే సాధనకి 2 అవసరం, అభ్యాస వైరాగ్యములు. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అన్నాడు కదా. కానీ ఎంత మీరు మంత్రజపాలు తపాలు చేసిన వైరాగ్యం లేనప్పుడు అది బలపడదండి. అలాంటి వైరాగ్యం కావాలి అని అతను బోధించాడు. ఆ పాపాల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పాడు. దానితో ఆవిడికి పశ్చాత్తాపం కలిగింది. అలాంటి భవ్యమైన కాశీలో ఇన్ని పాపాలు చేసి పాపపు సొమ్ము మూటగట్టుకున్నాను అంటే ఆర్జన విధానంలో పాపం ఉంది, ఆర్జించుకున్న సొమ్ము పాపమైపోయింది దానివల్ల అని బాధపడుతూ వైరాగ్యం పెరిగింది ఆమెకి. చూసారా, అందుకే మనకు తెలిసినా తెలియకున్నా క్షేత్రయాత్రలు చేస్తే, సత్సాంగత్యం చేస్తే ఎలా మార్పు వస్తుందో అనే దీనిలో అది అన్నిటికంటే గొప్ప సాధన సత్సాంగత్యమే అని పెద్దలు ఎందుకు చెప్తారంటే అది. ఆమెలో అలా మార్పు వచ్చి వెంటనే ఆ యాత్రలోనే తాను తెచ్చుకున్నది, ఇక్కడ సంపాదించింది మొత్తం ధనము దానం చేయడం మొదలుపెట్టింది. మొత్తం విడిచిపెట్టి వైరాగ్యంతో నిరాడంబరంగా మిగిలిన యాత్ర అంతా కూడాను ఆర్జన ఉద్దేశం లేకుండా పశ్చాత్తాపంతో కూడుకుని యాత్ర చేయడం మొదలుపెట్టింది. అలా ప్రదక్షిణ చేస్తూ చేస్తూ క్రమంగా ఆమె ప్రదక్షిణ పూర్తవగానే అక్కడ విప్రోత్తములందరికీ నమస్కరించి, నేను వచ్చాను కానీ నేను పాపాత్మురాలిని, పుట్టుకు గొప్పదైనా చెయ్యరాని పనులు చేసి జారిడిగా ప్రవర్తించాను, నాకు మీరు ప్రాయశ్చిత్త విధి చెప్తే నేను తప్పకుండా చేసుకుంటాను అంటే, అమ్మా నీకు పాప భయం లేదు, మేము శాస్త్రం పరిశీలించే చెప్తున్నామే తప్ప ఏదో ఇవాళ మనసు కరిగి చెప్పడం లేదు, కరుణతో చెప్పడం లేదు, మేము ఉన్న విషయమే చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు ముందు పంచక్రోశ ప్రదక్షిణ చేశావు, పైగా మా కళ్ళ ముందే నువ్వు దుర్లభమైన వైరాగ్యాన్ని పొందావు, దుర్లభమైన వైరాగ్యాన్ని పొందావు. మాట గొప్ప మాట కదా, దుర్లభం వైరాగ్యం. అంత తేలిక కాదు వైరాగ్యం కలగడం. వయస్సు మీద పడుతున్నా వైరాగ్యం రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలాంటిది నువ్వు మంచి యవ్వనంలో ఉంటూ కూడా వెంటనే నువ్వు పరివర్తన పొంది వైరాగ్యాన్ని పొందావు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శనివారం అనగానే సాలగ్రామ పూజ చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. సాలగ్రామ తాబేలు అని చెప్పేసి కూడా ఉంటుందండి. ఆ తాబేలును మీ ఇంటికి తెచ్చుకొని, సాలగ్రామంతో తయారు చేసిన తాబేలును ప్రతినిత్యం కూడాను ఆ తాబేలు పైన గంధం రాసి, కొద్దిగా కుంకుమ పెట్టి, వివిధ రకాలైన పుష్పాలతో అలంకరణ చేసి, ఆ తాబేలు అడుగు భాగం నీరు ఉండేటట్టుగా చేసి, ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో ఆ ఇంట్లో శ్రీహరి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు. శ్రీహరికి ప్రీతికరమైనటువంటి విధి విధానం ఇది సాలగ్రామ తాబేలు. అలాగే సాలగ్రామాలు గుండ్రంగా ఉంటాయి. ఒక్క సాలగ్రామాన్ని ఇంటిలో ఉంచి దానికి అభిషేకం చేసి, శ్రీహరి పాదోదకం పావనం శుభం అంటూ చేతిలోకి తీసుకొని ఆ తీర్థాన్ని సేవించినా చాలు, అద్వితీయమైనటువంటి సకల ఐశ్వర్యం మనకు కలుగుతుంది. అకాల మృత్యువును, వ్యాధులను పోగొట్టేటువంటి దివ్యవంతమైన శక్తి ఆ యొక్క సాలగ్రామ పూజ చేసినటువంటి పావనవంతమైనటువంటి పాదోదకం వల్ల లభ్యపడుతుంది. సమస్త పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. విష్ణు పాదోదకం పావనం శుభం అంటాం. ముందు తీర్థంలోకి తీసుకున్న తర్వాతనే శిరస్సును కూడా మనం చల్లుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి శ్రీహరి తన దివ్యవంతమైన అనుగ్రహ తత్వాన్ని అనుక్షణం కూడాను ప్రసరింపచేస్తాడు అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:49. తిథి నవమి మధ్యాహ్నం 2:40 వరకు. నక్షత్రం భరణి రాత్రి 12:36 వరకు. వర్జం ఉదయం 11:10 నుంచి 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 7:35 వరకు. అమృతకాలం రాత్రి 8:07 నుంచి 9:37 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30కి. నేటి విశేషం శనివారం ఐంద్రీ పూజ. శనివారం కాబట్టి 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు ఆవుకి ఆహారంగా అందించడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ కూడా సకల గ్రహ దోషాలను తొలగించి, విశేషించి శనిగ్రహ దోషాలను తొలగించి వ్యక్తిని మంచి కార్యముల యందు ఉత్తేజితునిగా చేస్తాయి. ఐంద్రీ పూజ ఆచరించడం ద్వారా ఉత్తమ కన్యతో వివాహం జరగడం, చక్కని ఉత్తమ సంతానం కలగడం మొదలైన సత్ఫలితాలు ఉంటాయి. వర్తమాన కాలంలో పురుషులు ఈ వ్రతాలు నోములు ఆచరించనందువలన వారి వంశమునకు ఉత్తములు జన్మించేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు. వాటిని తప్పనిసరిగా ఆచరించాలి. నేటి ఆణిముత్యాలు. మీకు నచ్చినట్టు బతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బతకాలంటే సర్దుకుపోవాలి. బాగా లోతైనటువంటి నీటితో నిండినటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వు ఒకటి నీటి మీద కనపడుతుంటే ఆ తామర పువ్వుకి ఆధారంగా ఉన్నటువంటి కాడ నీటి లోపలికి ఉంటే పైకి కనపడకుండా నీటిలో ఉన్న తామర కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడి మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు తన తోక ఇలా ఊపితే ఆ తోక కొట్టుకుని ఆ కాడ కదిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్ను అలా కొట్టుకుందన్న. అంత గొప్పగా వర్ణించారు మహర్షి. తల్లికి ఎడంకన్నదిరింది. ఏమిట్రా ఎడంకన్నదిరింది అనుకున్నారు. ఇంత గొప్పగా మాట్లాడగలిగిన హనుమ పైనుంచి చూస్తున్నారు. గిర్రగిర్ర గిర్రగిర్ర తిరిగేశారు. పిల్లి పిల్లంతున్నారు. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంస్రవో మధురం వాక్యం వైదేహ్యం వ్యాజహార అంటారు మహర్షి. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను వానర భాషతో మాట్లాడితే ఆవిడకి అర్థం కాదు. నేను సంస్కృతంలోనో మనుష్య భాషలోనో మాట్లాడితే వానరమేమిటి సంస్కృత భాషలో మాట్లాడుతోంది, మళ్ళీ రావణాసురుడే ప్రచ్ఛన్న వేషంలో వచ్చి నన్ను హింస పెడుతున్నాడు అనుకుని ఉరిని బాగా బిగించుకుంటుంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఏమీ మాట్లాడకపోతే తల్లి ఉరిపోసుకుని ప్రాణం విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వెళ్ళి సీతమ్మ తల్లిని చూశాను కానీ ఉరిపోసుకుంటూ ఉంటే నిశ్శబ్దంగా ఊరుకున్నాను. తల్లి మరణించిందన్న మాట రామచంద్రమూర్తికి చెప్తే మహానుభావుడు ఊరుకుంటాడు. ఆ భూతాశ్చార్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నిశోభతే ఘాతయ కార్యాణి దూతాహ పండితమానిన. నేను బుద్ధిమంతుడు అనుకున్న మంత్రి అటువంటి దూత ప్రభు యొక్క కార్యాలని పాడు చేస్తాడు. నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆయనకు అర్థం కాలేదు. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి స్థితి ఏర్పడితే ఆయన మాట్లాడేది ఒక్కటే రామకథే చెప్తారు. ఎందుకంటే ఆయనకి అంత ఇష్టం.
వెంటనే రామకథే మొదలు పెడతారు ఆయన. ఎందుకు చెప్తున్నారో తెలియదు, రామకథ చెప్పేశారు. రాజా దశరథో నామ రథగుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశః. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినప్పటికీ కూడా పుత్ర సంతానాన్ని పొందనటువంటి దశరథ మహారాజు గారు కొడుకు పుట్టాలనేటటువంటి బాధ చేత అశ్వమేధయాగాన్ని చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రుణ్ణి పొందాలన్న కోరిక చేత పుత్రకామేష్టి చేస్తే అందులోంచి వచ్చినటువంటి యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయస పాత్రలోని పాయసాన్ని 3 భార్యలకి పంచిపెడితే పుట్టినటువంటి 4 కుమారులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజు గారు 2 వరాలు కైకమ్మకి ఇచ్చినప్పుడు సత్యమునందు నిలబెట్టడం కోసమని భార్య అయిన సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చి జనస్థానమునందుండగా రావణాసురుడన్న 10 తలల రాక్షసుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్లి లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేస్తే ఋష్యమూక పర్వతం మీదకి చేరుకున్నటువంటి రామచంద్రమూర్తి వాలిని ఒక్క బాణంతో సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడి యొక్క దాసులైనటువంటి వారి సైన్యమంతా కూడా గూఢచారులు, రాయబారులు అందరూ కూడా అన్ని దిక్కులకి బయలుదేరి వెడితే దక్షిణ దిక్కునికి వచ్చినటువంటి కొన్ని లక్షల వానరములు ఉత్తర తీరంలో ఉండిపోతే హనుమాను పేరు కలిగినటువంటి కేసరీపుత్రుడనైన హనుమైనైన నేను సీతమ్మ తల్లి జాడ వెతుక్కుంటూ వచ్చి రాత్రి సించుపావృక్షం మీద కూర్చుని రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఎలా ఉంటుందని చెప్పారో అటువంటి యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితాం అస్సౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా. అటువంటి సీతమ్మ తల్లిని ఇవాళ చూచి నేను ధన్యుడనైనాను అన్నారు. ఇంది సీతమ్మ. గడగడ గడగడ చెప్పేశారు రామకథ. ఎవడురా రామకథ చెప్తున్నాడు అనుకుంది. తల్లి ఉరి వదులు చేసేసింది. వదులు చేసి ఒక్కసారి పైకి చూసింది. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకుని పగడాల ముద్దలాంటి మూతితో నమస్కారం చేస్తూ కూర్చుని ఉన్నారు. అమ్మ పొంగిపోయింది చూసి. ఆ ఉరి వదులు చేసుకుంది. అమ్మా ఎవరమ్మా నువ్వు, నిజం చెప్పమ్మా. రావణీన జనస్థానాత్ బలాద్యపహృతా. ఇది జనస్థానంలో రావణాసురుడు అపహరించిన మా తల్లి సీతమ్మవే కదమ్మా. అమ్మ నాకు అర్థమవుతోందమ్మా. అక్కడ ఋష్యమూక పర్వతం మీద ఉన్న ఆభరణాలు నీ ఒంటి మీద లేవు, నీ ఒంటి మీద ఉన్నవి అక్కడ లేవు. అంటే మా తల్లి సీతమ్మవే. అమ్మా నిజం చెప్పమ్మా అన్నారు. అంత కష్టంలో మాట్లాడుతూ కూడా ఎంత సంస్కారమో, మాట సంస్కారాన్ని చెప్తుంది. పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః ద్వితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచ నామ నామ్యాహం భార్యా రామస్య ధీమతః అంటుంది తల్లి. నేను మహాప్రతాపవంతుడైనటువంటి దశరథ మహారాజు గారి యొక్క కోడలను అంటుంది. ఒక స్త్రీ పెళ్ళైపోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవరు మీరు అని అడిగితే మామగారి పేరు చెప్పాలి, ఫలానా వారి కోడళ్ళని చెప్పాలి. ఆర్షధర్మాన్ని పాటించింది తల్లి. నేను దశరథ మహారాజు గారి కోడల్ని, అలాగే జనక మహారాజు గారి కూతుర్ని. ఈ శరీరానికి సీత అని పేరు. రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని. మహాబుద్ధిమంతుడు నా భర్త అంది. మాట్లాడుతూ మాట్లాడుతూ శిరస్యంజలి మాథాయ, తల మీద ఇలా అంజలి ఘటించి దగ్గరికి వచ్చారు. అయ్యయ్యో ఇన్ని వివరాలు చెప్పాను, రావణాసురుడే వచ్చాడేమో అని భయపడి తల్లి స్పృహ తప్పిపోయింది. మళ్ళీ స్పృహ నుండి బయటికి వచ్చింది. నా తల్లి 10 నెలల నుంచి ఏడుస్తూనే ఉంది లంకాపట్టణంలో. అంత ఏడుస్తున్నటువంటి సీతమ్మ ఒక ప్రశ్న అడిగింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వైశంపాయనుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇలా చెప్పాడు. జనమేజయ, కాలయవనుడి జన్మ వృత్తాంతం సంగ్రహంగా చెప్పి ఉన్నాను ఇప్పటికే. అక్కడ వివరంగా చెప్పలేదు కనుక ఆ విశేషాలు మళ్ళీ చెబుతాను విను. వృష్టి అంధక వంశాల వారికి గర్గవంశ సంభవముడైనటువంటి శైషీయరాయణుడు అనేటువంటి తపశ్శీలి పురోహితుడుగా ఉండేవాడు. ఇతను గర్గవంశ సంభవుడు కనుక ఇతనికి ప్రజలు ఎక్కువగా గార్గ్యుడు అని పిలిచేవారు. ఈ గార్గ్యుడు కేవలం ఇనుపపొడిని ఆహారంగా తీసుకుంటూ 12 సంవత్సరాల దీర్ఘమైన తపోదీక్షను చేపట్టాడు. ఆ తపస్సులో భాగంగా బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా పాటించేవాడు.
ఈ బ్రహ్మచర్య దీక్షను చూసినటువంటి ఈతన బావమరిది ఒకడు హాస్యం కోసం ఈతడిని నపుంసకుడు అని ఎత్తి పొడవడం ప్రారంభించాడు. గార్గ్యుడు దానికి చాలా కోపించిన తన దీక్షను మాత్రం చెడగొట్టుకోలేదు. 12 సంవత్సరాల దీక్ష పూర్తి అయ్యాక అతడికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గార్గ్యుడు నాకు వృష్టి అంధక వంశాల్లోని వీరులను కూడా జయించి నిగ్రహించగల మహావీరుడు పుత్రుడుగా పుట్టాలి అని వరం కోరుకున్నాడు. శివుడు వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. తపోదీక్ష పూర్తి అయిన తర్వాత గార్గ్యుడికి తన మీద తన బావమరిది వేసినటువంటి అపనిందను పోగొట్టుకోవాలని తపన బయలుదేరింది. అపనింద వేశాడు కదా నపుంసకుడుని. అందువల్ల అతడు ఒక గోపశ్రీతో స్నేహం చేశాడు. నిజానికి ఆమె ఒక అప్సరస. ఆమె పేరు గోపాలి. ఒకానొక శాపం వల్ల గోపశ్రీగా సంచరిస్తుంది. అందువల్ల ఆమె గార్గ్యుడి స్నేహాన్ని అంగీకరించింది. గార్గ్యుడి తపస్సు తీవ్రతను భరించి ఒక మగపిల్లవాడిని జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు పుట్టంగానే అప్సరసకు శాపం తీరిపోయింది. ఆమె స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. గార్గ్యుడి తీవ్ర తపస్సుకి ఫలితంగా జన్మనిచ్చినందువల్ల ఆ పిల్లవాడు బాగా నల్లగా ఉన్నాడు. అందుచేత ఆ పిల్లవాడికి గార్గ్యుడు కాలుడు అని పేరు పెట్టారు. తల్లి లేని ఆ పిల్లవాడిని పెంచడం ఎలాగాని గార్గ్యముని మతన పడుతూ ఉండగా యవన దేశపు రాజు అనుకోకుండా ఆ ప్రాంతాలకు వచ్చాడు. ఆ రాజుకు సంతానం లేదు. అందువల్ల శివ వరప్రసాదంగా జన్మించిన గార్గ్యపుత్రుణ్ణి పెంచుకుంటానని ముందుకొచ్చాడు. గార్గ్యుడు దానికి సమ్మతించాడు. యవన దేశంలో యవన రాజ అంతఃపురంలో పెరుగుతూ ఉండడం వల్ల కాలుడి పేరు కాలయవనుడుగా మారిపోయింది. కాలక్రమంలో పెద్దరాజుగారు గతించాక కాలయవనుడే యవన దేశపు రాజు అయ్యాడు. ఈ కాలయవనుడు ధర్మంగానే ఉండటమే కానీ ఉండేవాడు ఎప్పుడు పరాక్రమ మదంతో యుద్ధ వ్యసనంతో ఊగిపోతూ ఉండేవాడు అప్పుడప్పుడు. అందువల్ల ఇతడు స్వయంగా వేదధర్మ ఆచార పారాయణుడే అయినప్పటికీ తన చుట్టూ తుషారులు, దరదులు, ఆరదులు, ఖసులు, హైమవతులు మొదలైన 100ల కొద్దీ మ్లేచ్ఛ జాతి రాజులను చేర్చుకొని వారి ద్వారా ఇతర రాజులను భయపెడుతూ ఉండేవాడు. కాగా యవన దేశపు ప్రాంతంలో ఇతడు ఒక ప్రబల దుష్టశక్తి కేంద్రంగా రూపొందాడు. ఇలా ఉండగా ఒకసారి నారద మహర్షి ఇతడి దగ్గరికి వచ్చాడు. ఆయన రాగానే మహర్షి ప్రస్తుతం ఉన్న రాజుల్లో నేను జయించదగ్గ మహావీరులు ఎక్కడున్నారు అని కాలయవనుడు అడిగాడు. మధురానగర ప్రాంతంలో ఉన్నటువంటి వృష్టి అంధక వంశాలను చెందిన వీరులే నీకు దీటైనటువంటి వాళ్ళు అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయాడు. దీటైన వాళ్ళు వాళ్లే అని. దాంతో కాలయవనుడికి మధురానగర రాజ్యం మీదకి ఎప్పుడు దూకుదామా అనే ఆత్రం బయలుదేరింది. అతడు చాలా ఉవ్విళ్ళూరుతున్నటువంటి సమయంలోనే సాల్వ మహారాజు వచ్చి రాజులందరి పక్షాన మధురానగరం మీదికి దండెత్తమని రాయబారం నడిపాడు. కలిసి వచ్చిన ఈ అవకాశాన్ని అందుకొని కాలయవనుడు అప్పటికప్పుడు తన మిత్రవర్గంలో కలిసి కొన్ని లక్షల కోట్ల ఏనుగులతోనూ, వీళ్ళంతా రాక్షసులు, గుర్రాలతోనూ, కంచర గాడిదలతోనూ, ఒంటెలతోనూ, ఇతర సైన్యాలతో కలిసి దండయాత్రకు బయలుదేరారు మధురానగరం మీద. ఈ వార్తను అందుకున్న శ్రీకృష్ణుడు ఈశ్వరుడి యొక్క వరప్రభావాన్ని, కాలయవనుడి యొక్క పరాక్రమ విశేషాలను, అతడికి గల జరాసంధుల మద్దతును అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఇతనితో యుద్ధం చేయటం కంటే వీలైతే సామోపాయంతో సంధి చేసుకోవటమే మంచిదని భావించాడు. అందుకే తన బంధువులందరితోనూ చర్చించి ఒక పక్క తను బలరామ సహితంగా మధురా నగరాన్ని వదిలిపెట్టి ద్వారకా నగరానికి వెళ్ళిపోవటానికి ఏర్పాటు చేసుకుంటూనే మరోపక్క
కాలయవనుడి దగ్గరకు ఒక దూతను పంపాడు. అట్లా మార్పిడి జరుగుతున్నది మధురానగర్ నుంచి ద్వారకాకి వెళ్ళటానికి కృష్ణుడు. దాని మీద దండయాత్ర వస్తున్నాడని కాలయవనుడికి తెలిసింది కదా, అందుకని ఒక దూతను కూడా పంపించాడు. ఒక నల్లటి కాలసర్పాన్ని ఒక కుండలో పెట్టి దాని మూతిని గట్టి గుడ్డతో కట్టి ఆ దూతకిచ్చి కాలయవనుడి దగ్గరకు శ్రీకృష్ణ పక్షం వారు పంపించారు. శ్రీకృష్ణుడు కాలసర్పం వంటివాడు, ఆయనను ముట్టుకుంటే నీ ప్రాణాలు నిలవవు అని సందేశం. ఆ కుండ ద్వారా అందాలని శ్రీకృష్ణ పక్షం వారి ఉద్దేశం. కాలయవనుడు ఆ కుండ సందేశం అందుకొని విషయం గ్రహించాడు. కానీ అతడు తోట్రుపడకుండా ఆ కుండ గుడ్డకు చిన్న చిల్లి వేసి దాని ద్వారా 100 కొద్ది గండు చీమలను లోపలికి పంపించాడు. ఆ చీమలన్నీ కలిసి ఒక చిల్లి చేశాడు మెల్లగా. ఆ కొండ చిల్లి లోపల పాముందని తెలుసు వాడికి. ఆ చీమలన్నీ కలిసి ఆ కాలసర్పాన్ని కుట్టి చంపేశాయి. తప్పించుకునే దారి కూడా లేక ఆ కాలనాగు కుండలోనే కన్ను మూసింది. అలా చచ్చిపోయిన పాము ఉన్న ఆ కుండనే తన సమాధానంగా కాలయవనుడు మధురా నగరానికి పంపించేశాడు. తన దగ్గర ఉన్న సైన్యం అపారంగా ఉందని, శ్రీకృష్ణుడి దగ్గర ఎంత పరాక్రమం ఉన్నా తన సైన్య బలం ముందు నిలవదని కాలయవనుడి ఉద్దేశం. శ్రీకృష్ణుడు కాలయవనుడి భావాన్ని గ్రహించాడు. తన బెదిరింపులు పనిచేయలేదని కూడా గ్రహించాడు. తాను చేసిన ప్రయోగం విఫలమవటమే గాక బెడిసి కొట్టింది అని అర్థం చేసుకున్నాడు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా మధురా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నిశ్చయం చేసుకున్నాడు. అందుకే గరుత్మంతుడిని పంపి దేశ పరిశీలన చేయించి తను వెళ్ళవలసిన స్థలాన్ని నిశ్చయించుకొని జలదుర్గంగా ఉన్న ద్వారకా నగరానికి పరివార సమేతంగా వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడుండే ద్వారకా కాదు, అది దాని పక్కలో ఉండేటువంటిది. అది ద్వీపం, అది లోపల సముద్రంలో వెళ్ళిపోతుంది. తర్వాత చెప్తాను ఆ కథ. అక్కడికి చేరిన శ్రీకృష్ణుడు తన పరివారం మొత్తాన్ని సముద్ర తీరంలో విడిది చేయించి ద్వారకానగర పునర్నిర్మాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు కొంతవరకు చేసి ఆ పనులు జరుగుతూ ఉండగా తను ఒక్కడు మాత్రం పాదచారిగా మళ్ళీ మధురానగర ప్రాంతానికి వచ్చేశాడు. ఈలోగా అటు కాలయవనుడికి ఇటు మగధరాజైనటువంటి జరాసంధుడికి కూడా శ్రీకృష్ణ బలరాములు పారిపోతున్నారు అని తెలిసింది. మధురానగరం వదిలేసి పారిపోతున్నారని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తూ మధురానగర ప్రాంతానికి చేరారు. సరిగా అదే సమయానికి శ్రీకృష్ణుడు ఒంటరిగా వస్తూ ఉండటం కాలయవనుడి కంటపడ్డాడు. ద్వారక నుంచి కాలినడకతో ఎవరూ లేకోకుండా అర్ధరాత్రులు లేచి వచ్చేస్తున్నాడు. ఎవరికీ చెప్పలేదు కృష్ణుడు, ఆయన మాయ. ఆ కాలయవనుడికి ప్రాణం లేచి వచ్చినంత పనైంది. శ్రీకృష్ణుడు ఒంటరిగా దొరికితే అంతకంటే ఇంకేం కావాలి? అందుకే కాలయవనుడు శ్రీకృష్ణుడి పట్టుకోవాలని అతడు వెంటపడ్డాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు మధురానగరం వైపు కాకుండా, మధురానగరం వైపు పోతే మధురలో ఉండే వాళ్ళంతా చచ్చిపోతారు, అక్కడ కాకుండా మరోవైపుకి పరుగులు తీశాడు. అతడి మీద ఏం పరుగో కానీ అతడిది ఆ స్వామి పరుగు. గుర్రం మీద వస్తున్న కాలయవనుడు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నాడు. అట్లా పరిగెత్తేటువంటి కృష్ణుడు, కాలయవనుడు గుర్రం మీద ఉన్నాడు. గుర్రం చాలా పరిగెత్తేది. శ్రీకృష్ణుడు అందినట్టే అందుతాడు, పారిపోతున్నాడు. శ్రీకృష్ణుడు మనస్సులో ఒక పెద్ద ప్రణాళిక ఉంది. పూర్వము సుప్రసిద్ధుడైనటువంటి మందాత్ర చక్రవర్తికి ముచుకుందుడు అనేటువంటి పుత్రుడు ఉండేవాడు. ఇతడు మహావీరుడు, మహాయోగి అయి సశరీరంగా స్వర్గానికి వెళ్ళి అక్కడ దేవాసుర సంగ్రామంలో దేవతల పక్షాన సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకసారి అలాగే ముచుకుందుడు దేవతల పక్షాన యుద్ధం చేసి విజయం సాధించాడు. సంతోషించిన దేవతలు ఏదైనా వరం కోరుకో అన్నారు.
బాగా అలసిపోయినటువంటి ముచ్చుకుందుడు, దేవతలారా నాకు చాలాసేపు నిద్రపోవాలని ఉంది, నాకు అలాంటి నిద్రనే ప్రసాదించండి. మధ్యలో నా నిద్రని ఎవడైనా చెడగొడితే నేను చూసిన చూపులకు వాడు నిలువునా మాడిపోవాలి, ఈ వరం ఇవ్వండి అని కోరాడు. దేవతలు సరే అన్నారు. ఇక్కడ నిద్ర అంటే సమాధి అని సంకేతం. నిద్ర అంటే మామూలు మనం గొరకలు పెట్టి నిద్రపోతామే అవి కాదు, ఇది సమాధి, ధ్యాన నిద్ర. ఆ విధంగా వరం పొందినటువంటి ముచుకుందుడు సరాసరి భూలోకంలోకి వచ్చి ఒక పర్వతంలో సౌకర్యంగా ఉండేటువంటి ఒక పెద్ద గుహను చూసుకొని నిద్రపోవడం ప్రారంభించాడు. ఆ మహారాజు అప్పటి నుంచి ఇప్పటిదాకా నిద్రపోతూనే ఉన్నాడు. ఎన్నో ఏండ్లైపోయింది, యుగాలైపోయిందేమో. ఈ విషయాన్ని నారద మహర్షి శ్రీకృష్ణుడికి ఒక సందర్భంలో చెప్పి ఉన్నాడు. అందువల్ల శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆ గుహ వైపే పరిగెత్తుతున్నాడు. శ్రీకృష్ణుడు ముచుకుంద గుహ ద్వార దగ్గరకు వెళ్ళి కాలయవనుడికి కనిపించేటట్టుగా గుహలోకి ప్రవేశించాడు. ఆ పెద్ద గుహలో ప్రవేశించాడు, చీకటి గుహలో. గుహలో అంతా చీకటి గుయ్యారంగా ఉంది. బాగా పరిశీలించి చూస్తే అక్కడ ఒక శిలాఫలకం మీద ఒక మనిషి పడుకున్నాడని తెలుస్తుంది. శ్రీకృష్ణుడు చప్పుడు చేయకుండా లోపలికి జాగ్రత్తగా వెళ్ళి ముచుకుందుడి తలవైపుగా ఉన్న ఒక రాయి వెనకాల నక్కి కూర్చున్నాడు. మెల్లగా లోపలికి వెళ్ళాడు కృష్ణుడు. చూడండి, ఎందుకంటే కృష్ణుడి చేతిలో వాడు చావటానికి వీల్లేదు, వరం పొందాడు కదా. కృష్ణుడు ఉపాయం చేశాడు చూడండి. కాలయవనుడు కత్తి దూసి ఆర్భాటంగా గుహలోకి ప్రవేశించాడు. ఎక్కడ వెళ్ళేవారా? లోపలంతా చీకటిగా, కటికి చీకటిగా ఉంది. కళ్ళు నులుపుకొని జాగ్రత్తగా చూడగా ఒక మనిషి పడుకున్నటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అది గమనించిన కాలయవనుడు పెట్టరేగిపోయి ఆ మనిషి కాళ్ళ దగ్గరకు వెళ్ళి, లేవరాలే, పరిగెత్తుకొచ్చి ఇక్కడ పడుకుంటావా అంటూ ఆ మనిషి కాళ్ళను గట్టిగా తన్నాడు. ఆ కాలి తాపులకు ముచుకుంద రాజరిషికి మెలకు వచ్చింది. ఆయన నిద్ర లేచేసరికి ఎవడో తనను కాళ్ళతో తన్నుతున్నాడు. నిద్రాభంగం అయినందుకు అసలే కోపంగా ఉంది. దానికి తోడు కాలితాపులు. దానితో ఆయన కోపం రెట్టింపై లేచి కూర్చొని ఉగ్రంగా కాలయవనుడి వంక చూశాడు ఒక్కపారి. అంతే, పిడుగుపాటుకు పెద్ద మహావృక్షం కాలిపోయినట్లుగా బురుబురు 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 అని కాలయవనుడు అక్కడికక్కడే నిలువున కాలి బూడిదైపోయాడు. ముచుకుంద రాజర్షి ఉగ్రత్వం అంతా తీరిపోయిందని గ్రహించాక, అంతా తీరిపోయింది కోపమంతా, శ్రీకృష్ణుడు ఆయనకు ఎదురుగా వెళ్ళి నమస్కరించి, మహారాజా, మీరు చాలా కాలం నిద్రపోయారు. నారద మహర్షి వల్ల మీ విశేషాలు నాకు తెలిసాయి. మీ వల్ల ఒక అద్భుతమైన దేవకార్యం జరిగింది. మీకు శుభమగుగాక, నాకు సెలవు ఇప్పించండి అన్నాడు. కృష్ణుడి పని అయిపోయింది. కాలయవనుడు భస్మం అయిపోయాడు. కాలయవనుడి గురించి ఎంతవరకు చెప్పుకున్నాం మనం? అప్పటికి గుహలోంచి చీకటికి వాళ్ళిద్దరూ కూడా అలవాటు పడ్డారు. ముచుకుందుడి శ్రీకృష్ణుడు తనలో కనీసం సగం ఎత్తు కూడా లేడని తోచింది. ఆయన కొద్దిగా ఆలోచించి, అయ్యా, మీ ఆకారాన్ని పరిశీలించి చూస్తుంటే యుగమే మారిపోయిందేమో అనిపిస్తుంది. నేను పడుకొని ఎంతకాలమైంది? మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా వల్ల జరిగిన దేవకార్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడే మేలుకొని ఒకపారి ఒళ్ళు విడుచుకుంటూ ఒక్కపారి లేచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజా, దేవేంద్ర పదవిని అలంకరించిన నహుషుడు మీకు తెలుసు కదా. ఆయన పుత్రుడు యయాతి, ఆయన జ్యేష్ఠపుత్రుడు యదు మహారాజు. ఆ యదు వంశంలో నేను జన్మించాను. మా తండ్రి గారు వసుదేవుడు, నన్ను వాసుదేవుడు అంటారు. మీరు త్రేతాయుగంలో నిద్ర అనే పేరుతో సమాధిలోకి వెళ్ళారు. నారద మహర్షి ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. ఇప్పుడు ద్వాపరం దాటి కలియుగం రాబోతూ ఉంది, దగ్గర పడింది. మీ చేత బూడిద చేయబడిన వాడు
కాలయవనుడు అనేటువంటి యవనరాజు, అతడు నా శత్రువు. ఈశ్వరుడి వరం చేత అతడికి సంహరించడం నాకు సాధ్యం కాదు. అటువంటి శత్రువుని మీరు సంహరించి నాకు సహాయం చేశారు. మీకు నేనేమి చేయగలనో చెప్పండి అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు విన్న ముచుకుంద మహారాజు గుహ నుంచి బయటకు వచ్చి చుట్టూతా పరికించి చూశాడు. దూరాన ఒక మహా సైన్యమే కనిపిస్తుంది. కానీ అందరూ మూచిక పుల్లల్లాగా, మరుగుజ్జుల మనుషుల్లాగా, ముట్టిగా దుర్బలంగా కనిపిస్తున్నారు. చీమల్లాగా ఉన్నవాళ్లలో తన వెనక నుంచున్నటువంటి శ్రీకృష్ణుడే నయంగా ఉన్నాడు, కొంచెం ఎత్తుగా ఉన్నాడు. అతని అవయవాలు అన్నిటిలోనూ సాత్విక తేజస్సును వెలవెలా మెరుస్తుంది. ఇదిగాక ఆ పరిసర ప్రాంతాల్లో తన కాలపు నాటి తన స్వీయ రాజ్యపు గుర్తులు ఏవీ కనిపించడం లేదు, అన్నీ మారిపోయాయి. ప్రళయం కదా, యుగ ప్రభావం వల్ల పరిస్థితి అంతా మారిపోయిందని ఆయన గ్రహించాడు. ముచుకుందుడు తన ధ్యాన దృష్టి ప్రభావంతో శ్రీకృష్ణుడు శ్రీహరి అవతారం అని గ్రహించాడు. అందువల్ల ఆయన శ్రీకృష్ణుడి దగ్గర ప్రేమపూర్వకంగా సెలవు తీసుకొని అతని అనుమతితో తపస్సు కోసం హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన గొప్ప తపస్సు చేసి శరీరాన్ని వదిలిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ పర్వత గుహంలోకి వెళ్ళిన కాలయవనుడు వెనక్కు రాకపోవడం, శ్రీకృష్ణుడు ఎవరో పొడుగాటి మనిషితో కలిసి సంతోషంగా బయటికి రావటం గమనించిన కాలయవన సైనికులకు కాలయవనుడు మరణించాడని అర్థమైపోయింది. శివ వరప్రభావం వల్ల శ్రీకృష్ణుడు కాలయవనుడిని సంహరించలేడు కనుక ఈ పొడుగాటి మనిషి సహాయంతో కాలయవనుడిని సంహరించేసి ఉంటాడని వాళ్ళు ఊహించుకున్నారు. అందరూ కూడా బయట ఉన్నారు కదా వాళ్ళంతా. వాళ్ళు శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని గురించి, మేధా సంపద గురించి అంతకుముందే విని ఉన్నారు గనుక శ్రీకృష్ణుడి వల్ల ఇతర వృష్టి అంతక వంశాల వీరుల వల్ల తమకు ఏమీ ప్రమాదం వస్తుందో అని గడగడ వణికిపోయారు వాళ్ళంతా. వారి దీనదశను గమనించిన శ్రీకృష్ణుడు విజయగర్వంతో వారి దగ్గరికి వెళ్ళి వాళ్లకు అభయ ప్రదానం చేసి ఆ సైన్యాన్ని, వారి దగ్గర ఉన్న ధనరాశులను తను స్వాధీనం చేసుకున్నాడు. వారు కూడా తమ రాజు మరణించాడు గనుక వేరే ప్రయత్నాలు చేయకుండా శ్రీకృష్ణుడికి పూర్తిగా లొంగిపోయారు. శ్రీకృష్ణుడు ఆ సైన్యం అంతటినీ మధురా నగరానికి వీళ్ళు మీలో చేరిపోతామన్నారు. సరే, మధురా నగరానికి తెచ్చి ఉగ్రసేన మహారాజుకి స్వాధీనం చేశాడు. ఉగ్రసేనుడా, ఇంత పెద్ద సైన్యం తీసుకొచ్చాను, మీరు దీన్నంతా స్వీకరించండి, ఇక మీ పరివారంలో వీళ్ళు కూడా ఉంటారు. వారి నుంచి తమ స్వీకరించిన ధనరాశులను మాత్రం ద్వారకా నగరానికి తరలించాడు. సైన్యమంతా ఇక్కడ ఒప్పచెప్పాడు. ధనరాశులు దండిగున్నాయి కదా, అవన్నీ ద్వారకా నగరానికి తీసుకువెళ్ళాడు. ఆ విధంగా కాలయవనుడి దండయాత్ర వల్ల ద్వారకా నగర పునర్నిర్మాణానికి భూరి నిధులు లభించినట్లుగా అయ్యింది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.